షాపులలో లేని యూరియా బత్తాలు యాపులలో ఎక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు ఒక ఫార్మర్ గా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని పని చేసుకునే అవకాశాన్ని కూడా మీరు లాగేసుకుంటారండి. ఆయనకి ఏం అవసరం అండి? ఈ ఫోన్లు ఎందుకు కావాలి, ఆయనకు యాప్లు ఎందుకు కావాలి, ఈ నెట్ ఎందుకు కావాలి, డాటా ఎందుకు కావాలి, ఫోన్ల రీఛార్జ్ ఎందుకు కావాలి? పైసలు ఇస్తే బస్తాలు ఇచ్చేటువంటి మార్గం చూడండి సార్. దానికోసం క్యూలో కేసీఆర్ గారు లేకుండా చేసినారు. 3 నెలల ముందే బస్తాల షాపులలో నిలువ ఉండేది. ఎన్ని బస్తాలు అడుగుతాన్ని బస్తాలు ఇచ్చిండు. పూర్తిగా రైతును రాజును చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. గత మాజీ ముఖ్యమంత్రి వరులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా రైతు సంక్షేమం కోసం సంక్షేమ నిధులు పెట్టి కొత్తగా ఆయన ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టుకున్నాను ఉపయోగపడుతున్న క్లస్టర్లు పెట్టి, కల్లాలు పెట్టి, వాళ్ళకు రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, టైంకు ఎరువులు ఇచ్చి ఎన్నో విధాలుగా కాపాడండి సార్. పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇచ్చింది. మొన్నటి దాకా కూర్చున్నటువంటి పంటల నష్టాన్ని కూడా మీరు ఈ పూటకు తిరిగి వారి డబ్బులు కూడా పంచలేదు. మీరు ఎక్కడ వరంగల్ ఆగమైపోయింది, ఖమ్మం ఆగమైపోయింది, ఎన్నో దిక్కుల రోడ్లు బ్రిడ్జులు అన్ని కూలిపోయినా అవన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి సార్. అవన్నీ మర్చిపోయి మీదికెళ్ళి మీరు ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా యాప్ అని చెప్పి తప్పించుకోవడానికి ఏదో అంటారంటే ఏదో అన్నట్టు ఏదో చేయలేదు, ఏదో కనపడ్డది కర్రగా తెల్లగా అన్నట్టు తప్ప మీరు బత్తాలని సార్ యాప్లు మాకెందుకు?